చేసినటువంటి పొరపాట్లుగా రూపుదాల్చి ఉన్నాయి. అలాగే మనం రోడ్డు ప్రమాదాన్ని ఒకసారి విశ్లేషణ చేసినట్టు So that also led the accident. We are seeing the situation actually for 1 week unable to take the lunch also. On that situation only, up to 18 years you may not receive the what is called the license for the two-wheeler vehicles also. So after that, because of this rule, they are parking the outside of the college. That is becoming one more problem. Whenever we are verifying, we are came for verification, students are running very. ప్రమాదం అనేటువంటి దానికి మనం గురి కావద్దు, వేరే వాళ్ళకు ప్రమాదాన్ని కలిగించకూడదు. నిజంగా ప్రమాదం ఒకటి జరిగి ఉంటే ఆ ప్లేస్లో మనం ఉంటే బాధ్యతాయుతమైన వ్యక్తిగా మనం ఏం చేయాలా అనేటువంటి దాంట్లో ఇప్పటి వరకు మనం జరిగినటువంటి అంశాలు ఉంటాయి. సో అంటే అది ఇందాక సార్ చెప్పినట్టు కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ మేడం గారిని మనకు ఇన్వైట్ చేసి ఒక యాక్సిడెంట్ జరిగితే ఎంత ఇబ్బంది ఉంటుంది ఆ ఫ్యామిలీకి కావచ్చు, వాళ్ళ పర్సనల్గా కావచ్చు అని చెప్పమని చెప్పారు. ఇంకొక ఇక్కడ ఉన్నటువంటి మనకు లైవ్ ఎగ్జాంపుల్ అబ్బాయి జ్ఞానేశ్వర వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చనిపోవడం అనేటువంటిది అంటే మనకి ఎట్లుంటుందంటే చాలా టెక్నిజీగా ఉంటుంది. అంటే ఎవడో చచ్చిపోతే చాలా టెక్నిజీగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా అంతే. ఉదయం లేచినాచి డాక్టర్స్కి పోలీసులకు మాకు కూడా వాస్తవంగా ఎవరో చనిపోతే కొంచెం అంటే సీరియస్నెస్ మన కుటుంబంలో జరిగేదానికి పక్కన దానికి తేడా ఉంటుంది. వేలూరు ఆ ప్రాంతం నుంచి ఇంక నేను లైట్ తీసుకుని వస్తారులే అని చెప్పేసి తెల్లవారుజామున 3-4 ఆ ప్రాంతంలో నాకు ఒక కాల్ వస్తుంది. ఇట్లా మీ బ్రదర్కి కార్ యాక్సిడెంట్ అయిపోయింది, ఇతను చావు బతుకుల్లో ఉన్నాడు, మిగతా వాళ్ళు అన్కాన్షియస్లో ఉన్నారు అని ఒక కాల్ వస్తుంది నాకు ఇమీడియట్గా. సో అప్పుడు ఏం చేయాలనేటువంటిది అర్థం కాని సిచ్యువేషన్ అసలు. సో ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి పోలీసు రెస్క్యూ చేయడము లేదా వచ్చినటువంటి వాళ్ళు రెస్క్యూ చేయడము, తర్వాత వాట్ ఎవర్ మేము 3 అంబులెన్స్లు వస్తాయి. కడప రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోతారు. మా బాబాయ్ వాళ్ళు కూడా కడపలో ఉంటే ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు అంబులెన్సులు పోయేటప్పటికి వాళ్ళు కడప హాస్పిటల్కి చేరుకుంటారు. మా బాబాయి తర్వాత మా అత్త కొడుకు కూడా కాల్ చేస్తారు. శ్రీధర్ మీ అన్నకు తల మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది, వీళ్ళు కూడా కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి, మా అన్న కూతురికి మా వదినకి, మరి ఏం చేయాలో అర్థం కాలే, నువ్వు ఏం చెప్తే అదే చేస్తావు, నువ్వు చెప్పిన దాన్ని బట్టే చేస్తూ ఉంటారు. నేను లాన్ లోకల్లో ఉన్నా, నేను నంద్యాలలో ఉన్నా, ఏం చెప్పాలో వాళ్ళని ఎట్లా సేవ్ చేసుకోవాలా అనేటువంటిది ఫస్ట్. మళ్ళా ఇంకోటి ఏంటంటే సరే వీళ్ళని ఎక్కడ షిఫ్ట్ చేయాలి అంటే కడపలో అయితే ఇంకా పెద్ద ట్రీట్మెంట్ ఏం లేదు, ఎక్కడ షిఫ్ట్ చేయాలనేటువంటి దానిపైన మళ్ళీ డైలమా. సో తిరుపతి తీసుకోవాలా కర్నూలు తీసుకురావాలన్నా, నేను కర్నూలు అయితే ఈజీ అవుతుందని చెప్పి మళ్ళీ ఒక ఇన్స్పెక్టర్ తిరుపతిలో వర్క్ చేసిన ఒక ఇన్స్పెక్టర్కి ఇమీడియట్ కాల్ చేసి అంటే తిరుపతి ఆయన అంటే ఇప్పుడు కర్నూలులో పనిచేస్తున్నాడు అంటే ఆయనకు తిరుపతి తెలుసు, కర్నూలు తెలుసు, హాస్పిటల్స్ గురించి నాకేం చెప్తాడు, నాకు తెల్లారుజామున 5 గంటలు అవుతా ఉంది. తిరుపతి తీసుకుపోతే అక్కడి నుంచి వేలూరు లేదా చెన్నై ఉంది, ఒకవేళ అక్కడ కూడా బాగా కాకపోతే తర్వాత ఒకవేళ కర్నూలు తీసుకొని వస్తే ఇటువైపు హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంది అని చెప్పేసి ఇక్కడ నేను తీసుకునేటువంటి డెసిషన్ మీదనే ఒక 3 ప్రాణాలు డిపెండ్ అయ్యి ఉన్నాయి. నేను ఎక్కడ ఏ పొరపాటు చేసినా కూడా మేము కొలాప్స్ అయిపోతాం. ఒక పక్క పెయిన్, ఒక పక్క ఆలోచించాలా, ఒక పక్క డబ్బు గ్యాదర్ చేసుకోవాలా, ఇంకా తెల్లవారులే ఇలాంటి పరిస్థితి నడుస్తుంది. సరే బాబాయ్ కర్నూలు రావాలని మినిమం 3 అవర్స్ పడుతుంది, తిరుపతి పోవాలని 3 అవర్స్ పడుతుంది. ఫస్ట్ 3 అవర్స్ జర్నీకి ఆ బాడీ సహకరిస్తా లేదు మా బ్రదర్ది. డాక్టర్తో మనం తెలుసుకున్నటువంటి తర్వాతనే డెసిషన్ తీసుకుందామని చెప్పి తీసుకుంటే ఎక్స్రేలు సంథింగ్లో చేసేసి డాక్టర్ గారు 5:30 ఆ ప్రాంతంలో లేదు 3 గంటల జర్నీకి ఈయన తట్టుకోగలిగేటువంటి పరిస్థితి అయితే ఉంది, లోపల స్కల్ లెవెల్ దాటి డ్యామేజ్ ఏం అవ్వలేదు అని చెప్పి చెప్తే సరే ఇంకా నాకు మళ్ళీ వేలూరు అక్కడంటే నేను దూరంలో ఉన్నాను, తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లము మళ్ళీ లాస్ అయిపోతామేమో అని చెప్పేసి కర్నూలుకి తీసుకుని వచ్చి కర్నూలు ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. పూర్తి అన్కాన్షియస్లో ఉన్నారు అప్పటికి కూడా. అప్పటికే ప్లాస్టిక్ సర్జన్ వీళ్ళంతా కూడా రెడీ చేసి పెట్టుకోవాలని చెప్పేస్తే అంటే ఇదంతా చెప్పినంత ఈజీగా ఉండదు. అక్కడ ఎవరెవరికి ఎంతమంది తిప్పలు పడాలనో, గైడెన్స్ తీసుకోవాలనో, డబ్బులు గ్యాదర్ చేసుకోవాలనో ఇక్కడంతా ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ నడుస్తూ ఉంటుంది. దట్టు ఒక పేషెంట్ అయితే ఒక క్లారిటీ ఉంటుంది, 3 పేషెంట్లు ఇక్కడ నాకు. సో డెసిషన్ మొత్తం నువ్వేం చెప్తే అది చేస్తారా, నువ్వేం చెప్తే అది చేస్తారా. డబ్బు కూడా కొరత లేదు నాకు, ఎందుకంటే ఉద్యోగం ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు కర్నూలులో ఆ ప్రాబ్లం లేదు. సరే ఇమీడియట్గా ప్లాస్టిక్ సర్జన్ కూడా రెడీగా పెట్టుకున్నాము. ఇదంతా తెగిపోయినటువంటిది మా బ్రదర్కు సర్జరీ అది ఒక సెటప్ అయిపోతూ ఉంది.
మా వదిన పర్వాలేదు, ఒక 2 చోట్ల కాలేజ్ ఫ్రాక్చర్ అయితే దానికి కూడా సర్జరీకి ఓకే సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఈవినింగ్ అంతా ఇంకా జనాలు అంతా ఏదో వస్తున్నారు. ఇంకా మా అన్న కూతురు పరిస్థితి, పాప డిగ్రీ కంప్లీటెడ్. ఆ రోజు ఈవినింగ్ అంతా అర్థమైంది ఏంటంటే ఈమెకు కూడా లెగ్ ఫ్రాక్చర్ అయింది, బట్ సర్జరీకి బాడీ సపోర్ట్ చేయదు. ఎందుకంటే లోపల లివర్ అండ్ లంగ్స్లో ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతూ ఉంది. ఈమె బ్రతకచ్చు బ్రతకపోవచ్చు, ఇప్పుడు సర్జరీ చేస్తే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. 3 days మనం అబ్జర్వేషన్లో పెడితే తప్ప చెప్పలేమని చెప్పి డాక్టర్లు చెప్తారు. ఓకే, ఈయనకు ప్లాస్టిక్ సర్జరీ అవుతా ఉంది, ఈయన లైవ్ బ్రతికేదానికి ఛాన్సెస్ ఉంది అయిపోయింది. మా వదిన కూడా ఓకే, ఆమెకు ఓన్లీ లెగ్ మాత్రమే కాబట్టి అది సర్జరీ జరుగుతుంది. ఈ పాపను నేను ఎట్లా సేవ్ చేసుకోవాలా, ఇది కూడా నేను తీసుకుని నిర్ణయం పైన ఆధారపడుతుంది. నేను ఎక్కడ పొరపాటు చేసినా కూడా ప్రాణం పోతుంది అని తెల్లారుజామున 2-3 వరకు ఉదయం, అంటే ముందు రోజు తెల్లారుజామున నా టాస్క్ స్టార్ట్ అయిపోయింది. కంటిన్యూగా రకరకాల ఎక్స్రేలని, దానికి వాళ్ళ ట్రీట్మెంట్, సర్జరీలు జరుగుతూనే ఉంది, ప్రాసెస్ జరుగుతూనే ఉంది. మళ్ళీ మరుసటి రోజు తెల్లారుజామున 4 గంటలప్పుడు 1 గంట రెస్ట్ తీసుకుందామని చెప్పేసి అట్లా పడుకున్నా. బట్ నాకు నిద్ర రావట్లేదు, నిద్ర అనేది పరిస్థితి, నా కళ్ళకి అలా నీళ్ళు కారిపోతూ ఉంటాయి. బట్ 2 days అబ్జర్వేషన్ కర్నూలులో ఉంటే పాప లైఫ్ పోయిందంటే అది ఖచ్చితంగా అది నా నేరమే అవుతుంది. ఏం చేయాలా అనేటువంటి దానికి మళ్ళీ హైదరాబాద్లో, తర్వాత బెంగళూరులో ఈ లంగ్స్ అండ్ లివర్కు టాప్ మోస్ట్ హాస్పిటల్ అనేటువంటిది ఏది ఉంది అనే దానిపైన సెర్చింగ్ జరుగుతూ ఉంది. అప్పటికి ఒకవేళ నిజంగా ఆ టాప్ మోస్ట్ హాస్పిటల్ దాంట్కి సంబంధించినటువంటి దాంట్లో ప్రాణం పోయినా పర్లేదు, నా తప్పు లేదు. ఒకవేళ నిజంగా నేను కర్నూలులోనే 2 రోజులు ఉండి ఈ టైప్ ఆఫ్ ఏదైనా అయిందంటే అనేటువంటి దానిపైన పరిస్థితి. సరే, మళ్ళీ నెక్స్ట్ డే లేదు సార్, హైదరాబాద్లో ఒక హాస్పిటల్ ఉంది, నేను పాపను అక్కడ తీసుకుపోతానని ఇక్కడ ఈ పేషెంట్లను చూసుకునేదానికి మళ్ళీ అసిస్టెంట్లను నేను ప్రిపేర్ చేసేసుకొని మళ్ళీ పాపను తీసుకునేదానికి నేను మా మిస్సెస్ రెడీ అయిపోయినాం ఆల్మోస్ట్. బట్ ఆ రోజు సాయంత్రం మళ్ళీ నెక్స్ట్ డేకి లేదు సార్, ఓకే ఆ బ్లీడింగ్ అనేటువంటిది ఆగింది, సర్జరీకి సపోర్ట్ చేస్తుంది బాడీ అని ఆ అమ్మాయి అనేసి అది మళ్ళీ. అంటే ఇదంతా కూడా ఒక 2-3 days అనేటువంటిది ఇంకా మనం కనపడిన ప్రతి డాక్టర్కు మొక్కడమే. అంటే వాళ్ళే దేవుళ్ళు ఆ టైంకి, అంటే ఆ విధంగా. తర్వాత మా వదిన ఒక సర్జరీ ఫెయిల్యూర్ కావడము, మళ్ళా ఇప్పుడు అంటే ఆమె మళ్ళా సెట్ కావడానికి 2 years పట్టింది. అంటే ఏమంటే ఒక యాక్సిడెంట్ అనేటువంటిది ఆ ఫ్యామిలీకి ఎంత ప్యానిక్ సిచ్యువేషన్ కలిగేలా చేస్తుంది అనేటువంటి దానికి నేను ప్రత్యక్షంగా కూడా ఆ పెయిన్ ఫీల్ అయినాను. అంటే ఇది చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే మీరు గ్రహించాల్సినటువంటిది యాక్సిడెంట్ అనేటువంటి దానికి మనం కారకులు కాకూడదు. అంటే మనం ఏదైనా ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్, అది మోటార్ సైకిల్ కావచ్చు, కార్లు కావచ్చు, ఏదైనా వెహికల్లో మనం జర్నీ చేసేటప్పుడు మన డ్రైవింగ్ అనేటువంటిది పర్ఫెక్ట్గా, కేర్ఫుల్గా, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండాలనేటువంటిది ఒక పాయింట్. అట్ ది సేమ్ టైం మనం సేఫ్గా ఉండాలా అనేటట్టుంటే మోటార్ సైకిల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలా, కార్లో పోయేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలా అనేటువంటి ఒక కాన్షియస్ మనకు ఖచ్చితంగా. అంటే బాధితులు అటువైపు వాళ్ళు కాకూడదు, మనము కాకూడదు. ఒకవేళ నిజంగా కలిగితే మన యొక్క తల్లిదండ్రులు కావచ్చు, మన యొక్క బ్రదర్స్ కావచ్చు, ఎంత పెయిన్ ఫీల్ అవుతారో, ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్ నేను. అలాగే వేరే వాళ్ళకి జరిగినా కూడా వాళ్ళ ఫ్యామిలీలో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిన్నగా జస్ట్ ఒక 1 week బ్యాక్ ఆదోని నుంచి కోర్టు ఎవిడెన్స్ చూసుకొని అట్నే నేను జీప్లో వస్తూ ఉంటే నా ముందే జరుగుతుంది ఒక యాక్సిడెంట్. అంటే జస్ట్ ఒక ఐచర్ వెహికల్ వెనక నా జీప్ పోతూ ఉంటుంది, అటువైపు నుంచి కారు వస్తూ ఉంటుంది, ఆ కారు కంటే ముందు ఒక బస్సు వస్తూ ఉంది. కారు ఒక 50 meters అన్న కనీసం డిస్టెన్స్లో దాన్ని ఓవర్టేక్ చేయాలంటే ఆ పక్క ఎదురుగా ఏమైనా వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. దగ్గరికి వచ్చేసి టక్కునట్టు తిప్పుతాడు. ఈడు ఒక ఆటో పోతూ ఉంటుంది ముందు అలా ఐచర్ వెహికల్, దాన్ని ఓవర్టేక్ చేద్దామని అట్టు వస్తాడు. ఆడ అట్లా కారు అట్లా చూసిందో లేదో ఇటు పోయి గుద్దుతాడు. నా ముందే లైవ్ ఇది, నేనే ఫస్ట్ పర్సన్ ఆడ సేవ్ చేయడానికి ఉన్నటువంటి పర్సన్. కార్ అంతా నుజ్జు అయిపోయింది, ఇక మొత్తం అంతా డ్రైవర్ పక్కన అనకపోయింది అంతే. ఇంకా డ్రైవర్ చచ్చిపోయాడు అని నేను చెప్పాను. నేను ఆల్రెడీ అనుకున్నాను. నేను ఆ వెనక ఒక లేడీ వాళ్ళ మదర్ ఉంది, ఆమెకు అంత తెగిపోయింది. సో దాన్ని పక్కన పెట్టించి ఐచర్ వెహికల్ వెమ్మలో డ్రైవర్ పారిపోతాడు. ఇమీడియట్గా నా డ్రైవర్ ఉన్నాడు, నేనే, ఇద్దరే ఉండేది. దాన్ని నేను పట్టుకొని జీప్లో వేసేసి దాన్ని క్లాక్ చేసేసి డ్రైవర్ పారిపోతాడు. వెహికల్ మళ్ళీ పక్కన పెట్టించి ఈ లోపల ఒకరొకరు గ్యాదర్ అయినా మన సాయం చేయడానికి. నేను యూనిఫామ్లో ఉన్నా కాబట్టి ఇంకొంచెం బెటర్గా రెస్పాండ్ అవుతారు పబ్లిక్ కూడా అక్కడి నుంచి పోకుండా. ఇప్పుడు ఆ డోర్లో ఇరుక్కపోయినాడు, అతన్ని కనీసం మనం వెంటనే సేవ్ చేయగలి. ఆ డోర్ ఓపెన్ చేస్తే అంబులెన్స్కి అప్పటికే ఫోన్ చేసేసినాము.
మనం అది ఓపెన్ చేయడానికి ఎంతసేపు రావడం లేదు. ఏమన్నా రాళ్ళు దొరుకుతాయంటే లేదు. వాడు అది గోల్డెన్ అవర్ అనేటువంటి దాంట్లో ఎట్లా ఉంటే నేను కనీసం పోలీస్ యూనిఫామ్లో ఉన్నందుకు ఒక ప్రాణాన్ని నేను లైవ్గా చూసినప్పుడన్నా నేను కాపాడాలనేటువంటి లోపల నాకు ఎంతూజియాజం చాలా ఇది ఉండి దాన్ని ఎంత లాగుతున్నా కూడా రావడం లేదు. కనీసం అంటే ఒక 10 మంది పట్టుకొని 1 2 3 అని ఒక్కసారి అంటే అది అట్టే డోర్ అట్నే వచ్చేస్తుంది ఇమీడియట్గా. వాడిని ఇక్కడ అతను ఎట్లా సేవ్ అయినాడంటే మొత్తం అంతా ఇది అయిపోయినా కూడా అతను సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఈ అనక్కపోయే కంటే ముందే నాకు తెలిసి ఆ బెలూన్ ఏమైనా ఓపెన్ అయితే అది కూడా బ్లాస్ట్ అయిన తర్వాత అది చాలా మటుకు సేవ్ చేసింది అతన్ని. సీట్ బెల్ట్ లేకపోతే ఖచ్చితంగా లైఫ్ పోయిండేది. అతను కూడా మొత్తం అంతా బయలుపోయింది, బట్ సేవ్ అయినాడు. మళ్ళీ నేను కనుక్కున్నా అక్కడ వాళ్ళ మదర్ వీళ్ళను సేవ్ చేసి పక్కన పెట్టి. అంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్డు అనేటువంటిది ఎవరికి డ్రైవింగ్ వస్తే సరిపోదు. మై అబ్జర్వేషన్, నువ్వు కార్ తోలుతున్నటువంటి వ్యక్తి కనీసం ఒక వెహికల్ను ఓవర్టేక్ చేయాలంటే ఓ 50 మీటర్స్ ముందన్నా కనీసం నువ్వు చెక్ చేసుకోవాలి. అట్లా వచ్చి చూసుకుంటే మళ్ళీ ఏదైనా వస్తూ ఉంది అంటే మళ్ళీ అలా లోపలికి వస్తావు. ఇప్పుడు దగ్గరికి పోయేసి అంటే ఇక్కడ డ్రైవింగ్ రావడం ఇంపార్టెంట్ కాదు. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మనం కేర్ఫుల్గా దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఆడ జస్ట్ ఒక 5 మీటర్లు కూడా లేదు అన్నాడు, అది వచ్చేసింది. ఇక్కడ నేరం అనేటువంటిది అంటే ఇక్కడ వెరీ కేర్ఫుల్గా. అదే మోటార్ సైకిల్ కూడా కట్లు కొడతా పోతూ ఉంటారు. చాలామంది అటుకొస్తాడు, దానికి అటు తిప్పుతాడు. మోటార్ సైకిల్లో చాలా మటుకు తప్పిదాలు అనేటువంటివి 4 వీలర్లో నేను అబ్జర్వేషనే చేయలేదు. 2 వీలర్ రోడ్ చేసిన తప్పులకే వాడకపోతూ ఉంటాడు చాలా మటుకు. అంటే వాళ్ళు చేసేదానికి కూడా 4 వీలర్ చేసేదానికి కూడా 2 వీలరే బాధితులు అవుతారు. బట్ కానీ మ్యాక్సిమం సందర్భాల్లో నేను చెప్పేది. కాబట్టి ఎక్కడ కూడా ఈ రోడ్డు భద్రత పాయింట్ ఆఫ్ వ్యూలో మన సార్ వాళ్ళు మేడం వాళ్ళు చాలా పాయింట్ చెప్పినారు. మళ్ళీ అవే పాయింట్ అని కాదు, నేను అన్నట్టు ఎగ్జాంపుల్ చెప్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేసి పాయింట్ చెప్పడం అనేది జరిగింది. సో ఏదేమైనా మా అందరి ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు 2 వీలర్లో పోయేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ హెల్మెట్ అనేటువంటిది ఖచ్చితంగా పెట్టుకోవాలనేటువంటిది ఫాలో కావాలా. ఎందుకంటే ఇక్కడ పోతామా ఉంటామా అనేటువంటిది పాయింట్ కాదు, కానీ ఆ ఫ్యామిలీ చాలా సఫర్ అనేటువంటిది అవుతుంది. ఇప్పుడు నేను లైవ్గా చూసినటువంటిది ఏంటంటే, నేను కోయిలకుంట్ల ఎస్ఐగా ఉన్నప్పుడు ఆవుకు నుంచి ఒక 3 పిల్లలు, డిగ్రీ పిల్లలు ముగ్గురు ఆ ఇంట్లో ఒకటి బైక్ తీసుకుంటాడు. ఎదురుగా వచ్చేటువంటి ఒక ట్రాక్టర్కు అంటే అప్పుడే దొరుకుతుంది కాబట్టి మోటార్ సైకిల్ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేస్తూ కొడితే ముగ్గురు ఒకనే స్పాట్ డెడ్. మరి ఆ ముగ్గురు సంబంధించినటువంటి ఆ తల్లిదండ్రులు వచ్చి ఆ హాస్పిటల్ దగ్గర ఆర్తనాదాలు వేరే లెవెల్. అంటే నిజంగా ఆ ప్లేస్లో మనం ఉంటే మన తల్లిదండ్రుల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మన తల్లిదండ్రులకు కానీ మనకు లేదా మన కారణంగా ఒకరికి కానీ మనకు కలిగించకూడదు అనేటువంటి ఒక కాన్షియస్ మీలో ఉంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటాం, ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకుంటాం, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో డ్రింక్ చేసి నడపం, లైసెన్స్ తీసుకుంటాం, ఇన్సూరెన్స్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అనేటువంటిది ఒకటి మీలో బిల్డప్ కావడానికి ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇంతగా కండక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో మరి ఇక్కడ విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ అంతా తీసుకుని హెల్మెట్ పెట్టుకుని తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మ్యాండేటరీ మీరు వాటిని చేసుకుంటారని. ఎందుకంటే కార్ ఎక్కిన తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోకుండా నడపడం అనేటువంటిది చాలా ఇబ్బందిగా అనీజీగా ఉండే పరిస్థితి ఉంటుంది నాకు కూడా. ఎందుకంటే అది మనకు ఒక భాగం కావాలి. సెల్ ఫోన్ ఎట్లుందో లేదా మనకు లేకపోతే అసలు మూమెంట్ ఎక్కడ పోలేం మనం ఇంట్లో వచ్చి. అలాగే బండ్లు ఎక్కుతానే సీట్ బెల్ట్ అనేటువంటిది, మోటార్ సైకిల్ ఎక్కుతానే హెల్మెట్ పెట్టుకోవాలా. ఇది మీ మ్యాండేటరీ మీ భాగం చేసుకొని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాలకు మీ జర్నీలో మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీ వల్ల ఒకరికి లేదా మీకే ఇబ్బంది పడకుండా మీ లైఫ్స్ అనేటువంటి కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.